पूरा लोकल। బీహార్లో ఎస్ఐఆర్ను విజయవంతంగా నిర్వహించి దేశానికి మార్గదర్శనం చేశామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. తమ తదుపరి ప్రక్రియ తెలంగాణలో అమలు చేయబోతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. మూడో విడతలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బీహార్లో విజయవంతంగా పూర్తయిన సర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుని దేశానికి మార్గదర్శకంగా నిలిచేలా నిర్వహించాలని సూచించారు. తాజాగా రవీంద్ర భారతిలో రాష్ట్రంలోని 1000 మంది బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మూడో విడత సర్ ఎప్పుడు చేపట్టేది ఆయన స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ మరో 3 నెలల తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. బీహార్లో నిర్వహించిన భారీ సర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందన్నారు. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోవడం విశేషమన్నారు. తెలంగాణలో ఒక BLO పరిధిలో 930 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. సర్ సమయంలో ఓటర్ల జాబితాలోని చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయని, వాటిని సరిచేయడానికే సర్ అవసరమని వివరించారు. భారత రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుల BLOనేనని, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో సర్ కొనసాగుతుందని, భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల్లో కూడా చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో సర్ను అందరం కలిసి విజయవంతం చేద్దామని BLOలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం కొత్త శకంలోకి అడుగు పెట్టబోతుందని చెప్పారు. భారత ఎన్నికల వ్యవస్థకు BLOలే వెన్నెముకని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా ప్రక్షాళనలో విజయం ఆధారపడి ఉంటుందన్నారు. కెనడా దేశం కంటే రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత BLOలపైనే ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓటింగ్ జరుగుతుంటే పట్టణాల్లో మాత్రం తక్కువగా ఉంటోందని CEC జ్ఞానేష్ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి ఓటు వేయడంపై ఉన్న నిరాసక్తే దీనికి ప్రధాన కారణమని వివరించారు. దీన్ని అధిగమించేందుకు ఎన్నికల విభాగాలు మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహంగా క్యూలో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకుంటూ దేశానికి దారి చూపుతున్నారని కొనియాడారు. దేశంలో ఎన్నికలను చట్టబద్ధంగా పక్కాగా నిర్వహిస్తున్నామని, ఎన్నికల చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని CEC స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్య విస్తృతిని ప్రస్తావిస్తూ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లున్నారని వివరించారు.